పాక్ ఓటమిపై షోయబ్ ఆసక్తికర కామెంట్. జమ్మూలో ముగిసిన పడవ పోటీలు, సిరాజ్ కు ఐసీసీ ప్లేయర్ అవార్డు. ఇలాంటి టాప్ 10 స్పోర్ట్స్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లోని దల్ లేక్ లో నిర్వహించిన వాటర్ స్పోర్ట్స్ ఈవెంట్ ముగిసింది. ఈ ముగింపు వేడుకల్లో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నట్టు నిర్వాహకులు తెలిపారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ ఆ జట్టు ప్రస్తుత కెప్టెన్ సల్మాన్ అలీ ఆఖాను తప్పుపట్టాడు. ఆసియా కప్ లో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయం కాదన్నారు. పిచ్ గురించి ఏమీ తెలుసుకోకుండా బ్యాటింగ్ కు దిగడం సరైంది కాదన్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియా స్పిన్ వలలో చిక్కుకున్న పాక్ విలువిల్లాడేది. పాకిస్తాన్ పై టీమిండియా సాధించిన విజయం పట్ల కోచ్ గౌతమ్ గంభీర్ హర్షం వ్యక్తం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు సంఘీభావం తెలిపేందుకు టీమిండియా ఈ మార్గాన్ని ఎంచుకుందని వ్యాఖ్యానించారు. ఇది మంచి విజయం, దేశం గర్వపడేలా, సంతోషపడేలా చేయడానికి ప్రయత్నిస్తాం అని గంభీర్ తెలిపారు. సుదీర్ఘకాలంగా టైటిల్ కోసం ఎదురు చూస్తున్న భారత స్టార్ షట్లర్లు లక్ష్య సేన్, స్వాతిక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి మరో సవాల్కు సిద్ధమయ్యారు. చైనా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సింగిల్స్ లో లక్ష్య సేన్ పై మంచి అంచనాలున్నాయి. 2 ఏళ్ల తర్వాత హాంకాంగ్ ఓపెన్ లో ఫైనల్ చేరుకున్న లక్ష్య త్రుటిలో టైటిల్ చేజార్చుకున్నారు. పుట్టింది కేరళలో, చదివింది సైబర్ సెక్యూరిటీ. చివరకు సచిన్ స్ఫూర్తితో క్రికెటర్ గా రాణిస్తున్నాడు యుఏఈ ఓపెనర్ అలీ షాన్ షరాఫ్. 2003లో కేరళలో జన్మించిన అతడు చిన్న వయసులోనే యుఏఈకి వలస వెళ్లి అక్కడే పెరిగాడు. 15 ఏళ్లకు అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. 2 ఏళ్ల తర్వాత టీ20లో, ఆ మరుసటి ఏడాది వన్డేల్లో అరంగేట్రం చేశారు. పోల్ వాల్ట్ సూపర్ స్టార్ ఆర్మాండ్ అదరగొట్టారు. ప్రపంచ పోల్ వాల్ట్ లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు. ప్రపంచ ఛాంపియన్షిప్ లో 25 ఏళ్ల డుప్లాంటిస్ విజేతగా నిలిచాడు. 6.30 మీటర్లతో 14వసారి రికార్డు బద్దలు కొట్టిన డుప్లాంటిస్ తన కెరీర్లో 3వసారి ప్రపంచ టైటిల్ సొంతం చేసుకున్నాడు. అతని కెరీర్లో వరుసగా ఇది 49వ విజయం. చెస్ లో నిలకడగా రాణించిన తమిళనాడు గ్రాండ్ మాస్టర్ వైశాలి అనుకున్న ఫలితం సాధించింది. ముగిసిన గ్రాండ్ స్విస్ చెస్ టోర్నీ మహిళల విభాగంలో ఛాంపియన్ గా నిలిచింది. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత వైశాలి రష్యా క్రీడాకారితో కలిసి 8 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో 3వ రోజు కూడా భారత క్రీడాకారులకు నిరాశ మిగిలింది. పురుషుల లాంగ్ జంప్ ఈవెంట్ లో శ్రీశంకర్ మురళి క్వాలిఫైయింగ్ లోనే వైదొలిగాడు. 19 మంది అథ్లెట్లు పోటీపడ్డ గ్రూప్ ఏలో శ్రీశంకర్ 14వ స్థానంలో నిలిచాడు. 3 ప్రయత్నాల్లో శ్రీశంకర్ వరుసగా 7.78 మీటర్లు, 7.59 మీటర్లు, 7.70 మీటర్ల దూరం దూకాడు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా సిరాజ్ ఎంపికయ్యాడు. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఓవర్లో జరిగిన చివరి టెస్టులో సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబర్చారు. 2 ఇన్నింగ్స్ లో 9 వికెట్లు తీశారు. దీంతో ఆయన ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు వరించింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టీ20 టోర్నీలో ఇవాళ బంగ్లాదేశ్ లో ఆఫ్ఘనిస్తాన్ తలపడనుంది. రాత్రి 8 గంటలకు షేక్ జాయడ్ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలుస్తుందా లేదా ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధిస్తుందా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.